పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు, మీ హృదయములు కలవరపడవలదు, భయపడవలదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్ళకాను వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతి ఘన మహిమ. యేసుదేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతి ఘన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతి ఘన మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం వచనములు 31 నుండి 34 వరకు. కనుక ఏమి తినదమా, ఏమి తాగెదమా, ఏమి ధరింతుమా అని మీరు కలత చెందకుడు. వీనన్నిటినీ అన్యులు కాంక్షింతురు. ఏలైనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములనెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకనగా రేపటి విచారములు రేపటికి కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేషాన్ని గమనించినట్లయితే, క్రీస్తు ప్రభువు సువిశేషంలో మనకి 33వ వచనంలో స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మొదట నా రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడతాయని. మీరు అన్యులు వలె ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరిద్దామా అని కలత చెందొద్దు. మొదట నా రాజ్యం గురించి పాటుపడండి, అప్పుడు అన్నీ మీకు వసపడతాయి అని చెప్పి క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. ఏనాటి చింతన ఆనాటికి కలదు. నెక్స్ట్ డే గురించి, కాబోయే వచ్చే ఫ్యూచర్ గురించి ఆలోచించవద్దు అని చెప్పి క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. మరి మనలోని ఆలోచనలన్నీ పక్కన పెట్టి క్రీస్తు ప్రభు మీద మన ధ్యానాన్ని ఉంచడానికి ప్రయత్నిద్దాం. ఓ క్రీస్తు ప్రభువా, గడిచిన ఆగస్టు మాసమంతా మీ రెక్కల నీడలలో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఈ సెప్టెంబర్ నెలని మీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నాం ప్రభువా. మా బరువులు, బాధ్యతలు, మా భారములు అన్నిటినీ మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పిస్తున్నాం ప్రభువా. మేము ఎల్లప్పుడూ మీ రాజ్యమును, నీతిని వెదకే బిడ్డలుగా మమ్మల్ని మలచండి ప్రభువా. మాలో విశ్వాసమును, నిరీక్షణను ఎల్లప్పుడూ కలుగజేయం ప్రభువా. మీ యందు ఆధారపడే బిడ్డలుగా మమ్మల్ని మలచండి, మార్చండి ప్రభువా. మీ చిత్తానుసారంగా జీవించుటకు, మీ కృపకి పాత్రలు అగుటకు మాకు సహాయాన్ని, అనుగ్రహాన్ని దయచేయండి ప్రభువా. మీ చిత్తాన్ని ఎరిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి అయ్యా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.